ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఒక కల్మషం లేని వ్యక్తి, ఒక మంచి కోరే వ్యక్తి, 10 మందికి సహాయపడే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగే నీలాంటి వాడిని గెలిపించుకుంటే మళ్ళా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక రావణ కాస్తలాగా మారిపోతుంది. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ప్రతి ఒక్కరూ భయపడుతూ తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే చెప్పావు ఈరోజు దండకాల గురించి. స్వామి, దండకాల స్వామి, చందాల స్వామి అంటే ఎవరికైనా తమరి పేరే గుర్తొస్తుంది. దండకాల్లో మెగాస్టార్ బిరుదు ఇవ్వాలంటే నీకే ఇవ్వాలా. దండకాల్లో ఏదన్నా పోటీ చేసి ఏదైనా అవార్డు పోటీ పడితే ఆస్కార్ అవార్డు కూడా పొందగలిగే స్థాయిలో మీరుంటారు. ఆస్కార్ అవార్డు మీకే వస్తుంది దండకాల్లో. ఇంకా చెప్తా ఉన్నావు ఏదో ఇసుక మాఫియా అని. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, లిక్కర్ షాపులు వేసేదానికి, బ్రాందీ షాపులు బ్రాందీ టెండర్ వేసేదానికి ఒక్కొక్క బార్ ఓనర్ దగ్గర ఎంత దండావో మా అందరికీ తెలుసు. ఇసుకలో మొట్టమొదట ఎంత సంపాదించావో మా అందరికీ తెలుసు. అలాగే గ్రావెల్లో కూడా ఎక్కడెక్కడ గుంటలు తవ్వి ఎక్కడెక్కడ ఏ విధంగా సంపాదించావో ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుసు. నువ్వు అనవసరంగా ఒకరి మీద అబాండాలు వేస్తే నెల్లూరు రూరల్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. స్వామి, నీకు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే నువ్వు ఓడిపోవడం ఖాయం. కానీ నీ మీద చందాలకి, దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి పోటీ పెడితే మాత్రం నువ్వు ఆస్కార్ అవార్డు కానీ ఏ పెద్ద అవార్డు ఉంటుందో ఆ అవార్డు గెలుచుకునేదానికి నువ్వే సరైన వ్యక్తివి అని చెప్పి మా ప్రగాఢ నమ్మకం, రూరల్ ప్రజల నమ్మకం కూడా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నీతో మాట్లాడితే అసలు ఎదురుగా ఉండే వాళ్ళ చిప్పులు కూడా సరిపోయే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు మారారన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు మారారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ పడలేదని బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు ప్రజలకి సురక్షితమైన పాలన ఇస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా శ్రీధర్ రెడ్డి గారు? విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? విజయసాయి రెడ్డి గారిని 2 ప్రశ్నలు అడుగుతానన్నావు. మేము అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలవా? ఈరోజు ముందు ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పి నువ్వు తర్వాత ఎవరినైనా విమర్శిస్తే బాగుంటుంది. మన కింద ఉండే నలుపు మనకు తెలియకుండా ఎదురుగా ఉండే వాళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు శ్రీధర్ రెడ్డి గారు. అలాగే ఈరోజు చెప్తా ఉన్నావు ముస్లిమ్స్ మీద నాకు అమితమైన ప్రేమ అని చెప్తున్నావు. ఆ ముస్లిమ్స్కి నువ్వు ఎంత ద్రోహం చేశావో తెలియని విషయం ఏం కాదు. అజీజ్ పాపం మాజీ మేయర్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఒక మేయర్గా మైనారిటీ వ్యక్తిని పెట్టాలని నిర్ణయించి అజీజ్ని సెలెక్ట్ చేస్తే ఆ అజీజ్ దగ్గర మేయర్ అయిన తర్వాత ఆ అజీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే చదువుకున్న వ్యక్తి, ఒక మేయర్గా ఎలివేషన్ వచ్చింది, 10 మందిలోకి పోగలిగిన వ్యక్తి, 10 రూపాయలు డబ్బులుండే వ్యక్తి, ఇతను ఎక్కడ రెండోసారి నా టికెట్కి అడ్డం వస్తాడో అని చెప్పి అతన్ని తెలుగుదేశం పార్టీలోకి పంపించి అతని గొంతు కోసింది నువ్వు కాదా? అలాగే ఎంతమంది ముస్లిమ్స్ని, ఫయాజ్ అనే విలేకర్ని ఏ విధంగా దుర్భాషలాడారో నువ్వు మొత్తం నెల్లూరు రూరల్ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాగే స్వయంగా నేను తీసుకొచ్చాను రహీంని.
మీకు క్షమాపణ చెప్పించేదానికి. అలాంటి రహీంని నా కళ్ళ ముందే కొట్టించావు నువ్వు, అల్లా బక్షిని కొట్టించావు. ఎంతమందిని ఇలాగా ముస్లిం మైనారిటీస్ని ఎంతమందిని కొట్టించావో మా అందరికీ తెలుసు. అలాగే ఈరోజు చెప్తున్నాం, యాదవులు అనిల్ కుమార్ యాదవ్ మీద 2019లో అతన్ని ఓడించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసావో మాకు తెలుసు. నీకెందుకు యాదవుల మీద ద్వేషం, అనిల్ కుమార్ మీద ద్వేషం ఎందుకు? నీకంటే ముందు, నీకంటే చిన్నవాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు 2009లోనే. 2014లో నీతో పాటు ఎమ్మెల్యే అయ్యాడు. 2019లో నీతో పాటు ఎమ్మెల్యే అయ్యి మళ్ళా మంత్రి అయ్యాడు. అందుకోసం అతని మీద ఈర్ష్య నీకు. ఆ 2019లో అతను గెలిస్తే మంత్రి అవుతాడనే విషయం నీకు తెలుసు. అందుకోసమే 2019లో అనిల్ కుమార్ యాదవ్ని ఓడించేదానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావో మా అందరికీ తెలుసు. కొన్ని కులాలకి వ్యతిరేకం అనిల్ అని చెప్పి ప్రచారం చేశావు. అనిల్ ఏ రోజు ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకునే హృదయం ఉన్న అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు ఎవరైనా అనిల్ కుమార్ ఒకరిని వేరే సీటుకి పంపించి ఈ సీటు ఖాళీ ఉంది, నీ ఇష్టమైన వ్యక్తిని పెట్టుకో అంటే తన భార్యనో తమ్ముడినో చెల్లెలో అక్కనో పెట్టుకునే పరిస్థితి. అలా అనిల్ చేయలేదు. ఒక మైనారిటీ వ్యక్తిని తనతో పాటు, ఒక సామాన్య వ్యక్తిని తనతో పాటు నడిచి వైఎస్ఆర్సీపీలో ఎదుగుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అభ్యర్థిగా నిలబెట్టాడు అనిల్. సామాన్య ముస్లిం వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు అనిల్. ఆ ముస్లిం మైనారిటీ నిలబడ్డం ఇష్టం లేక, అతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఇష్టం లేక పార్టీలో మారిన వ్యక్తుల్ని ఈరోజు వెనకేసుకొస్తున్నావంటే నీకు యాదవుల మీద కానీ, బీసీల మీద కానీ, ముస్లిం మైనారిటీస్ మీద కానీ ఎంత మాత్రం ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. శ్రీధర్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఖచ్చితంగా 30,000 ఓట్ల మైనారిటీతో ఓడిపోబోతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఈ విషయం కోడై కూస్తుంది. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, మీరు ఎన్ని కమలాసన వేషాలు వేసినా కూడా ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ఒక కథ చెప్పారు ఆఖరాన, నేను కూడా ఒక కథ చెప్తా. అయితే మీలాగా యాక్షన్ చేయడం నాకు తెలీదు, మీలాగా యాక్షన్ తీయడం తెలీదు. ముక్కుసూటిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. ఎవరో చెప్పావు పెళ్లి చేసుకోబోతే వెళ్ళిపోయినారని. నువ్వు పెళ్లి చేసుకున్నావు, 2 బిడ్డల్ని కన్నావు, కన్న తర్వాత పక్క చూపు చూసావు. ఇది మేలంటావా, అది మేలంటావా? ఇదే ఈరోజు నువ్వు ఏ పార్టీలో అయితే చేరావో ఆ అధినాయకుడు చంద్రబాబే నిన్ను ఒక రౌడీగా, ఒక గోండాగా అభివర్ణించడం జరిగింది. తెలీదా నీకు? ఆ విషయం నీకు తెలీదా? నువ్వు గోండావి, రౌడీ అన్న సంగతి చంద్రబాబు గారికి తెలీదా? ఆయన అవసరం, నీ అవసరం, అడ్జస్ట్మెంట్. ఈ విషయాలు ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు మాత్రం మర్చిపోరు. వాళ్ళకి నీతో ఏ అవసరం లేదు. నిన్ను ఇంటికి పంపించేదానికి వాళ్ళు స్థిరంగా నిర్ణయించుకొని ఉండరు. నువ్వు ఇలాంటి డ్రామాలు ఎన్ని వేసినా కూడా వాళ్ళ నిర్ణయం మారదు. నువ్వు ఈరోజు కాళ్ళు పట్టుకుంటావు, రేపు అవసరమైతే జుట్టు పట్టుకుంటావు అన్న సంగతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. చందాలు దండడంలో, దౌర్జన్యాలు చేయడంలో, అవతలి వాళ్ళ ఆస్తులు దౌర్జన్యం చేసి వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళ ఆస్తులు రాయించుకోవడంలో నువ్వు సిద్ధహస్తుడు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. రాబోయే రోజుల్లో నిన్ను గెలిపించుకుంటే మా ఆస్తులకు కూడా సెక్యూరిటీ లేదనే విషయం ప్రతి ఒక్కరికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ప్రతి ప్రజలకి తెలుసు. కాబట్టి నిన్ను ఓడించేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఈ డ్రామాలన్నీ మానేసి రాజకీయంగా చేయి. నువ్వు రౌడీజం చేయవాక చెప్తా ఉన్నారు.
మీరు ఫోన్లు చేస్తున్నారు, కొంతమందికి బెదిరిస్తున్నారు. నా గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ చేస్తే మిమ్మల్ని మీ అంతు చూస్తాను, 40 రోజులే టైం అంటున్నావు. అదే 40 రోజులు నీకు కూడా టైం. 40 రోజుల తర్వాత నువ్వు ముసుకేసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. సిద్ధంగా ఉన్నారు నీకు ముసుకేయడానికి నెల్లూరు రూరల్ ప్రజలు. కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు అవతల వాళ్ళ గురించి మాట్లాడే ముందు తమరేంటో, తమరే కిందున్న నలుపేంటో తెలుసుకొని మాట్లాడవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఒక పాత స్నేహితుడిగా చెప్తున్నా.